आप तमाम नाज़रीन का T9 उर्दू न्यूज़ में इस्तकबाल है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। आवाम की फलाह व बहबूद के लिए शब व रोज़ जद्दोजहद के अज़्म का इजहार हल्के असम्बली महबूब नगर के नौ मुंतखबा MLA M श्रीनिवास रेड्डी ने आज अपने सरकारी कैंप ऑफिस में मुनक़िदा एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए किया। आज मजहबी रसूमात की अदायगी के बाद M श्रीनिवास रेड्डी ने कैंप ऑफिस में दाखिल हुए और कहा कि अवामी मसाइल की समाअत और इसके हल के लिए इस कैंप ऑफिस में वो दस्तयाब रहेंगे। इन्होंने इस बात का इदआ किया कि वो किसी सियासी बदले की नीयत नहीं रखते और ना ही इनकी पार्टी के किसी कायद को इस तरह के किसी काम के लिए हिम्मत अफजा करेंगे। इन्होंने महबूब नगर की आवाम की जानिब से इतनी बड़ी कामयाबी देने पर फिर एक बार इजहार तशक्कुर किया और आवाम बिला खौफ व ख़तर मसाइल के हल के लिए उनसे रुजू होने की ख्वाहिश की। इन्होंने मज़ीद क्या कहा, आइए डालते हैं इस पर एक नज़र। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరైనా సరే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిన కాబట్టి అందరం కూడా సంయమనంతో చట్టానికి లోబడి మనం పనిచేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను మళ్ళొకసారి ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మహబూబ్ నగర్ ప్రజలు వాళ్ళ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తా ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలకు నష్టపరిచే విధంగా పని చేయను, వాళ్ళని మెప్పించే విధంగానే పనిచేస్తానని చెప్పుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోటి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఒక స్పెషాలిటీ ఉంది పనిచేయడం కోసం ఇక్కడ కట్టింది కాబట్టి నేను ఎవరిని పిలిచినా ఏ అధికారిని పిలిచినా ప్రజల కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ క్యాంప్ ఆఫీస్లో కూర్చొని చర్చించాలి. హై ర్యాంకింగ్ అఫీషియల్ ఉంటే నేనే వారి దగ్గరికి పోతా, జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు అయితే నేనే వారి ఆఫీస్కు పోతా. వాళ్ళ ఆఫీస్ గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత మనకుంది. మిగతా ఎవరున్నా సరే వాళ్ళని సవినయంగా మా క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని ఇక్కడ ప్రజల సమక్షంలో ప్రజా సమస్యలు పరిష్కరించే కార్యక్రమం మనం చేద్దాం. కాబట్టి ఒక మంచి క్యాంప్ ఆఫీసు గత ప్రభుత్వం మనకిచ్చింది, అందుకు కేసీఆర్ గారిని కూడా అభినందించాలి. చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రజలను ఎక్కడ కలుసుకోవాలి అనే దానికి ఇక ఇబ్బందులు ఉండే, ఇంకా మాలాంటి వాళ్ళకైతే ఇల్లు లేదు కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుండే. కాబట్టి ఈ క్యాంప్ ఆఫీస్ కేసీఆర్ గారి ఆలోచనల రూపం దిద్దుకుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి పని చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కేసీఆర్ గారికి. భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటా, మా నాయకులు కూడా అందుబాటులో ఉంటారు. మా దృష్టికి ఎటువంటి సమస్యను తీసుకొచ్చినా ప్రభుత్వ పరంగా దాని పరిష్కారం కోసం మా ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పి మహబూబ్ నగర్ ఓటర్కు హామీ ఇస్తా ఉన్నా. ఇంత పెద్ద విజయాన్ని నాకు అందించినందుకు, వాళ్ళ హృదయంలో నాకు ఇంత చోటు కల్పించినందుకు, మద్యము డబ్బు బెదిరింపులకు నిలబడి ఒక ప్రజాస్వామిక తీర్పును, ఒక చారిత్రాత్మకమైన తీర్పును మహబూబ్ నగర్ నియోజక ఓటర్ మహాశయులు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. ఈ తీర్పుతోటి నా మీద బాధ్యతను పెంచిండ్రు, కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యతను పెంచిండ్రు. గత ప్రభుత్వంలో ఏవైతే పనులు వాళ్ళు చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారో అటువంటి పనులు మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా సింపథైజర్స్ కానీ, నేను కానీ చేయబోము. ఏమైనా ఒకటి రెండు ఎవరైనా తెలిసి తెలియక తప్పులు జరిగినా మా దృష్టికి తీసుకొస్తే వాటిని సవరించుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఇంకొకటి, మాకు రివెంజ్ తీసుకోవాలి లేదా అలాంటి దౌర్జన్యపూరిత వ్యవస్థను నేను నడపాలని మేము కోరుకోవట్లే. అందరితోటి ప్రేమగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా ఆలోచన చేయాలని మాత్రమే. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం ఇటువంటివి ఏవి ఉండవు ప్రజాస్వామ్యంలో. ప్రజలే తీర్చుకుంటారు ప్రతీకారం ఓటు ద్వారా. వాళ్ళకి నచ్చకుంటే ఓట్లేసి దింపేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు ఇష్టం లేని ప్రభుత్వాన్ని దింపేసిండ్రు, ఇష్టం లేని ఎమ్మెల్యేను దింపేసిండ్రు. ఇప్పుడు మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు కాబట్టి ప్రజల ఆశయాలకు అనుగుణంగా వాళ్ళతోటి ఒక సేవకుడుగా ఉండాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదే మాట మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. మీరందరు ఎమ్మెల్యేలు సేవకులుగా ఉండి సేవ చేయాలి ప్రభుత్వానికి తప్ప అధికారం ఉందని చెప్పి గీత దాటొద్దు అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మా ముఖ్యమంత్రి గారు చూపిన బాటలో
వారు చెప్పిన విధంగా నడుచుకుంటామని చెప్పి ఈరోజు సభాముఖంగా మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేసుకుంటూ